ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా గడుపుతున్నారు. గత కొన్ని నెలలుగా సినిమాలను పక్కన పెట్టి ఆయన రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటున్న సంగతి తెలిసిందే. డిప్యూటీ సీఎంగా పదవి చేపట్టడంతో పాలిటిక్స్లో ఆయన మరింత బిజీ అయిపోయారు. దానివల్ల ప్రస్తుతం ఆయన సినిమాలు చేయలేని పరిస్థితి దాపురించింది. దీంతో ఆయన చేతిలో ఉన్న 3 సినిమాలు వాయిదా పడ్డాయి. ఇక దీంతో ఆయన ఎప్పుడు ఫ్రీ అవుతారు, ఆ సినిమాలు ఎప్పుడు పూర్తి చేస్తారు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన మళ్ళీ సెట్స్లో ఎప్పుడు అడుగు పెడతారని తాజాగా డైరెక్టర్ హరీష్ శంకర్ అప్డేట్ ఇచ్చేశారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్తో ఆయన చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ గురించి చెప్పుకొచ్చారు. మళ్ళీ ఆయన సినిమాలో ఎప్పుడు రీఎంట్రీ ఇస్తారని అడగ్గా త్వరలోనే వచ్చే ఛాన్స్ ఉందని డైరెక్టర్ హరీష్ శంకర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో బిజీ అవడం వల్ల సినిమాలు చేయటం కుదరడం లేదు. ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు సినిమా చేయడానికి రెడీగా ఉన్నాను. ఇటీవలే మైత్రి మూవీ మేకర్స్ పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. వీలైనంత తొందరగా తన సినిమాలు పూర్తి చేస్తానని కూడా మాట ఇచ్చారు. ఆయన ఫ్రీ అయ్యాక ఫస్ట్ ఓజీ, హరిహర వీరమల్లు సినిమాల షూటింగ్ జరుగుతుంది. ఆ తర్వాతే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ అవుతుంది. ఎందుకంటే ఈ సినిమాలకు కొన్ని డేట్స్ ఇస్తే సరిపోతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ ఇంకా 20% షూటింగ్ మాత్రమే ఉంది. ఆయన ఎప్పుడు డేట్స్ ఇచ్చినా నేను చేయడానికి సిద్ధంగానే ఉన్నాను అంటూ చెప్పుకొచ్చారు.